హాయ్, గ్రీన్ మెక్సికన్ రైస్. క్యారెట్ ముక్కలు, బీన్స్ సన్నగా తరిగి స్టీమ్ చేసి ఉంచుకోవాలి. ఆనియన్ పీసెస్, జింజర్ గార్లిక్ పేస్ట్, క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిర్చి, తెల్లవాయలు మిక్సీ జార్లో స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయాల్సిన పని లేదు, ఇలా పేస్ట్ చేసుకోవాలి. అన్నం చేసి ఉంచుకోవాలి. నెక్స్ట్ బాండ్లీ తీసుకొని 2 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్, 2 టీ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి చెక్క లవంగాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ పీసెస్ వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ ఏంటి అంటే క్యాప్సికమ్ తినని వాళ్ళ కోసము క్యాప్సికమ్ లేనట్టుగా చేసి పెట్టడం, వాళ్ళతో తినిపించడం. ఇలా వెజిటబుల్స్ తినని వాళ్ళ కోసం కొన్ని రెసిపీస్ ఇలాంటివి మనం ట్రై చేయాలండి, చేసి వాళ్ళతో తినిపించాలి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, రా స్మెల్ పోయే మాదిరి. నెక్స్ట్ స్టీమ్డ్ వెజిటబుల్స్ వేసి అవి ఫ్రై అయ్యాక సాల్ట్, క్యాప్సికమ్ గ్రైండెడ్ పేస్ట్ వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలండి. అది తడి తడిగా ఉంటుంది. ఇందులోకి అలాగే వేసామనుకోండి రైస్ ముద్ద ముద్ద అవుతుంది. తడి పోయే మాదిరి వరకు, అది టైట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. అయిన తర్వాత ఇప్పుడు వండుకున్న అన్నంని వేసి దానికి అంత ఫ్లేవర్స్ పట్టే మాదిరి, అది కలర్ కూడా బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే మాదిరి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నదే గ్రీన్ మెక్సికన్ రైస్. సర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వెరీ మైల్డ్ టేస్ట్గా ఉంటుంది. సో ఆనియన్ రైతా ఈజ్ నాట్ ప్రిఫరబుల్. బాయ్.